బాటని పాఠం ఉంది, మ్యాటని ఆట ఉంది, దేనికో ఓటు చెప్పారా. హలో అండి. ఏ జేడి నువ్వా? ఏంది ఇట్లా వచ్చినా? నేను మాట్లాడడానికి చాలా ఇష్టపడతాను, కానీ ఇప్పుడు కష్టపడుతున్నాను. ఎందుకు జేడి, ఏమైంది? భయంగా ఉంది. నేనున్నాం కదా, భయపడకు, ఏందో చెప్పు. సో అందుకని నాకు టెన్షన్. ఏహే, నాకు టెన్షన్ పెట్టకుండా ముచ్చట ఏందో చెప్పు. వెళ్ళినా ఏ భగవాన్, నువ్వు ఎందుకు వచ్చినావు? ఎందుకు సీరియల్ సాగదీసినట్టు సాగదీస్తున్నావు? ఇవాళకి నువ్వు కూర్చో, పర్లేదు. ఓఫో, నీ మీద గౌరవంతో లేవ్వలే గాని చెప్పు, సోరి పెట్టకుండా చెప్పు చెప్పు చెప్పు. విసిగిస్తున్నాను, అక్కడేమో ఆయన తిడుతున్నాడు, ఇక్కడ నువ్వు విసిగిస్తున్నావు. ఏంది మజాక్ ఆడుతున్నావా? నేనేం పిలవలే నిన్ను, నువ్వే నా తానికి వచ్చినావు. చెప్తే చెప్పు, లేకుంటే జో. ఇప్పుడు చాలా ఫ్రెండ్లీగా చెప్పారు. మరి లేకుంటే ఏంది? అప్పటి సంది జన్నారే ఒక్కటే. ప్లీజ్ బేర్ విత్ మీ. జర నిమ్మలంగా తారు బాధ కాయకొక్క. నీ బాధ ఏందో చెప్పు. మా జీవితాన్ని చెడగొట్టేశారండి. వాళ్ళు చెడగొట్టిర్రు వాళ్ళు. ఆయన అదే ఇగో నాకు సమజైంది. జీవి రామ్ గోపాల్ వర్మనే కదా. ఓ ఐస్ క్రీమ్ అని తెగ మురిసిరి కదా. నేను అప్పుడే చెప్పిన ఆయన తోని కూడితే జర పైలమని, ఆఖరికి పుల్లొక్కటే మిగులుతుందని కూడా చెప్పిన. ఇన్నవా? మళ్ళీ చెడగొడదామని ప్లాన్ చేస్తున్నాడు. ఇగో చక్కగా పోయి సప్పుడు చేయక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకో. ఫోన్ చేసి ఆయనే ఊకుంటాడు గాని. ఏందో ఎవరికి కష్టం వచ్చినా నా తానికే వేస్తారు. లాభం లేదు. ఇక కన్సల్టేషన్ ఫీజు పెట్టాలి తలకాయకింతని. బెల్లి బియాను కలిసి ఎన్ని దినాలైందో. ఈ నడుమ పురాగా నల్లపూసయిండు పాపం. ఏ ఇట్లన్నానో లేదో మందరు వేసుకొని ఎగుపిచ్చిండు బియా. రారి కూసోండి. ఎర్ర బెల్లి బియా, రామ్ బియా. ఇంకా జరన్ని దినాలు కాన్ రాకుంటే మా బెల్లి బియ్య తప్పిపోయిండని కంప్లైంట్ ఇద్దామనుకున్నా తెలుసా. బెల్లి నవ్వు ఎందుకు రాలే బియ్య? ఇన్ని దినాలు ముచ్చట పెట్టనీకి ఎన్నో అవస్థలున్నాయి. ఇప్పటికే ఈ డైలాగ్ చంద్రాల్ సార్ తాన ఇని మస్తు బోర్ కొట్టింది బియ్య నాకు. ఇక మళ్ళా నువ్వు కూడా షురూ చేసినావా? ఏంది మరి చాలా దినాలకు వచ్చినా? మందిని తిట్టేదందుకు, పిట్ట కథలు చెప్పేదందుకు. ఎప్పుడు గవ్వేనా బియా? ఈ నడుమ వచ్చినప్పుడల్లా మన రేవంత్ బియాతోని షరతులు కాస్తున్నా. ఇవాళ మనం కాసుకుందామా షరతు? ఛాలెంజ్ చేస్తాం. ఇగో ముందే చెప్తున్నా బియా, నువ్వు షరతులు ఓడిపోయినావు అనుకో, పోయి కరెంట్ స్తంభాన్ని కౌగిలించుకోవాలి. దాంట్లో వెనుక ముందే ముచ్చట లేదు. చలో ఎక్కువ రిస్కులొద్దు, చిన్న సిక్కు ప్రశ్న వేస్తా ఇప్పు గంతే. ఏది? ఒక చీమ ఏనుగు తానకు పోయి నా బిడ్డ పెళ్లికని చందాలు వసూలు చేస్తున్నా, నీ చందా కింద నువ్వు వేసుకున్న షెడ్డి అని అడిగిందట. ఎందుకు? కథలు ఎందుకు? ఎన్ని రోజులు చెప్తావు కథలు? జవాబు తెలియదని చెప్పరాదు, వంకలు ఎందుకు పెడతావు? అఖిలపక్షం మీటింగ్ లో పెట్టు, నేను జవాబు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. అవునవును, ఇంతగానం జవాబుకు పక్షాలు కావాలే. మరి పరిష్కార మార్గం ఏర్పాటు చేయి. ఏమున్నది? చీమ బిడ్డ పెళ్లికి చందా కింద ఏనుగు షెడ్డిని ఎందుకు అడిగిందంటే, ఆ షెడ్డితోని చీమ పెళ్లికి టెంట్ వేసుకునేందుకు. నవ్విన సాలు గాని నవ్వుడు కాదు. షరతు ప్రకారం నువ్వు ఇప్పుడు పోయి కరెంట్ స్తంభాన్ని కౌలించుకోవాలి. కావలించుకుంటే సరిపోదు, మనసులో ఉండాలి. భయపడి బియ్య ఎట్లా పోతుండో చూడు. అసలు ఆడికేదో ఊర్లో కరెంట్ ఉన్నట్టు, ఈయన పట్టుకోగానే షాక్ కొట్టినట్టు.